పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని రావిపాడు గ్రామం జనసేన పార్టీకి పుట్టినిల్లు లాంటి గ్రామమని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేనకు అపూర్వ మద్దతు తెలిపిన ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పెంటపాడు మండలంలోని రావిపాడులో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన గ్రామంలోని అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పనులకు అంచనాలు సిద్ధం చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రావిపాడులో ప్రతి నెల 20.73 లక్షల విలువైన పెన్షన్లను అందుతున్నాయని వెల్లడించిన ఎమ్మెల్యే యేసుబాబు కాలనీలోని కొత్త రేవుతో పాటు వెంకటేశ్వర స్వామి గుడి వీధిలో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మనం ఎదురుకున్న మాట ఇచ్చి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ మళ్ళీ అడుగుతాం మనం. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళ సంక్షేమం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసలు కన్నీటి కారుస్తూ అలవాటు ఆయనకి. సవాల్ జరిగితే రాజకీయం చేయడం, ఎవరో తిట్టి మతాల వెనకాల కులాల వెనకాల వెళ్ళిపోవడం, అందరినీ విడదీయడం, ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. ఇవాళ వీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని ఆదుకోలేదు. దాన్ని తోలితే డబ్బులు ఎప్పుడవుతాయో తెలియదు, ఏ మిలికెళ్ళాలో తెలియదు, మిలికెళ్ళి దింపుకుంటాడో తెలియదు. ప్రజల్లో ఏదో రకమైన రాజకీయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, లోకేష్ గారి మీద బురద చల్లాలి. ఇవాళ వాళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారంట. దాంట్లో లోకేష్ గారిని అర్జెంట్ గా రిజైన్ చేసేయాలంటారు. మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పదవి లేదు, ప్రజలు ఎన్నుకోబడలేదు, తిరస్కరించబడిన నేతలు మీరందరూ.